ఒకసారి ఈ వీడియో చూడండి. కనీసం సరిగ్గా ఊహ కూడా తెలియనటువంటి పిల్లలు ఫోన్కి ఏ విధంగా అడిక్ట్ అవుతున్నారు అన్నదానికి ఈ వీడియోని డెఫినెట్గా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ చిన్న పాప వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫోన్ లాక్కుంది. వాళ్ళ దగ్గర ఉంటే కనుక ఆ ఫోన్ చూడనీరని చెప్పేసి తను లోపలికి వెళ్ళి గడి వేసుకొని ఇంకా అదే ఫోన్లో మునిగిపోయింది. కనీసం వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నిసార్లు డోర్ కొట్టినా కానీ ఆ డోర్ కూడా తాను అస్సలు ఓపెన్ చేయలేదు. ఆ తర్వాత ఇంకా చేసేదేమీ లేక కూడా ఇంకా ఆ తల్లిదండ్రులు గోడను బద్దలు కొట్టి లోపలికి చూస్తే కనీసం ఆ పాప ఏడవట్లేదు, ఏదో జరుగుతుందని కూడా తనకు అసలు ఏ మాత్రం కూడా భయం లేదు. ఎలా కూర్చుందో నాకు అసలు ఏమీ పట్టట్లేదు అన్నట్లుగా కూడా అలానే కూర్చొని కాళ్ళారు చూపుకొని చక్కగా ఫోన్ ఇలానే పట్టుకొని వాళ్ళకెళ్ళి అమాయకంగా చూస్తుంది. ఇలాంటి పిల్లని ఫోన్ చూస్తుందని మందలించాలా, లేకపోతే మందలిస్తే ఇంకేమైపోతుందని భయపడాలా? ఈ పిల్లల విషయంలో ఏమీ కూడా తెలియని పరిస్థితి తల్లిదండ్రులకైతే నెలకొని ఉంది. దీని మీద నెటిజన్స్ చెప్తుంది ఏంటంటే, తల్లిదండ్రులను చూసే పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారు. పేరెంట్స్ కూడా ఫోన్లు పట్టుకొని వాళ్ళ గదుల్లోకి వెళ్ళి ఫోన్లు చూసుకోవడంతో కూడా పిల్లలు కూడా ఈ రకమైన బిహేవియర్ మేము చేయొచ్చు అని కూడా చెప్పి కూడా తల్లిదండ్రులను చూస్తే పిల్లలు నేర్చుకుంటున్నారు. ఒకవేళ పిల్లల్లో ఇలాంటి బిహేవియర్ వద్దనుకుంటే మీరు కూడా ఈ రకమైన ఫోన్లు చూడటం కానీ, వాళ్ళని పక్కన పెట్టి పట్టించుకోకుండా ఫోన్లో నిమగ్నమై ఉండటం ఇలా చేయకూడదు. వాళ్ళు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో మీరు అలా ఉండి చూపిస్తే వాళ్ళు మిమ్మల్ని చూసి అదే నేర్చుకుంటారంటూ చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ పాప మాత్రం వాళ్ళ పేరెంట్స్కి హడలు పుట్టించింది, ఉలుకు పలుకు లేకుండా ఫోన్ చూస్తూ కూర్చొని.